జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసిండు నాకు అని చెప్పింది. మరి ఈమె జీవితంలో గొప్ప కార్యాలు లేవు. ఎందుకని? ఈమె బెత్లెహేము పురంలో ఉండకుండా మోయాబీ ప్రాంతానికి వెళ్ళింది. మోయాబీ ప్రాంతం అంటే ఏంటో తెలుసా? వాయు వరసలు లేనటువంటి ప్రాంతం, దుర్మార్గంగా నడుచుకునే ప్రాంతం. ఆ ప్రాంతం ఇచ్చలవిడిగా నడుచుకునే ప్రాంతం. ఆ ప్రాంతంలో భయం ఉండదు. తండ్రి భయం, తల్లి భయం, గురువు, దైవం, మరి ఇట్లాంటి భయాలు ఆ ప్రాంతంలో ఉండవన్నమాట, ఆ మోయాబీ ప్రాంతంలో. అందుకని అలాంటి ప్రాంతంలో పోయి ఏదో సాధించాలని ప్రయత్నాలు చేసేలకే దేవుడు తోడలేడు. దేవుడు ఎప్పుడైతే ఏమో తోడలేడో రానే వచ్చినాయి కష్టాలు. ఉండ భర్త పోయిండు, ఉండ పిల్లలు పోయారు. ఉన్నటువంటి ఇద్దరు కోళ్ళు కూడా జారుకుంది. ఒక కోళ్ళు ఎట్నో మరి ఏమో కానీ పాపం చిచి, ఇక ఇంతమంది కుటుంబం అంతా ఎక్కడోళ్ళాడు వెళ్ళిపోతుంటే ఇక ఇట్ట